పరిశుద్ధ గ్రంథం గురించి యోబు గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఇందులో నుంచి బిల్దదు ఇప్పుడు యోబు మాటలకు ప్రత్యుత్తరం ఇస్తూ మాట్లాడుతున్నాడు. మనం ఎరిగినట్లుగానే మనం ముందు నుండి ధ్యానం చేస్తున్నట్లుగానే 21వ వచనంలో మాట్లాడుతూ భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును, దేవుని ఎరుగని వారి స్థలము ఎట్టిది అని చెప్తున్నాడు. 5వ వచనంలో భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోను అని చెప్తున్నాడు. చూడండి, యోబు ఏమేమి అనుభవాలు గుండా వెళ్తున్నాడో వాటన్నిటినీ కూడా ఈ బిల్దదు ఈ అధ్యాయంలో మాట్లాడుతూ దాన్ని బట్టి మరి యోబు భక్తిహీనుడని ఆరోపిస్తున్నాడు. ఇందులో మనం చూస్తున్నట్లుగా చూడండి, వచనం 12లో వారి బలము క్షీణించిపోను, 13లో అది వారి దేహ అవయవములను భక్షించును అనే మాటలు ఈ అధ్యాయంలో చెప్తున్నాడు. అంటే పైకి యోబు ఎలా కనిపిస్తున్నాడో వాటన్నిటిని బట్టి యోబు భక్తిహీనుడని ఈయన ఆరోపిస్తున్నాడు. భక్తి యొక్క నిర్వచనాన్ని మనం ఎరగకపోతే చాలా మంది కూడా భక్తిని గురించి మనతో వారి సొంత నిర్వచనాలు చెప్తూ మనల్ని స్వనీతి భక్తిలోకి లాగేవారు కూడా చాలా మంది మన చుట్టూ ఉన్నారు. రాత్రి ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించిన వర్తమానంలో భక్తిని గురించిన విషయాన్ని మనం విన్నాం. అది వీడియో అప్లోడ్ చేయబడింది కాబట్టి మీరు వినండి. తీతుకు రాసిన పత్రిక 1:1లో భక్తి గురించి ఏం రాశాడంటే, నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడింది భక్తి అని చెప్పాడు. పేతురు 2వ పత్రిక 1:7లో భక్తి గురించి ఏం చెప్పాడంటే, భక్తి యందు సహోదర ప్రేమ అమర్చుకోండి అని చెప్పాడు. మనం భక్తిహీనులమా భక్తులమా అనేది మనం పరిశీలన చేసుకోవచ్చు. దైవ భక్తి అనేది ఎలా వస్తుంది అని అంటే, అది జీవమును గూర్చిన నిరీక్షణతో కూడింది అన్నమాట. ఒక వ్యక్తి ఎప్పుడైతే నీతిమంతుడైన నిశ్చయత పొందుకుంటాడో అతడు దాని మూలంగా పరిశుద్ధాత్మ చేత జీవిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా జీవించే జీవితమే భక్తి అన్నమాట. నీతిమంతుడు అనే నిశ్చయతలో నుండి పరిశుద్ధాత్మ ద్వారా జీవించే జీవితమే భక్తి. ఆ భక్తి యందు సహోదర ప్రేమ అమర్చబడుతుంది. కానీ భక్తి పేరట ఈరోజు జరుగుతున్న భక్తిహీనత ప్రేమను ఎలాగూ లోపింపు చేస్తుందో గలతీలకు రాసిన పత్రికలో చెప్పాడు. గలతీలో ఉన్న సంఘాల వారు అనుకుంటున్నారు, 4వ అధ్యాయం 10వ వచనంలో మేము దినములు, మాసములు, ఉత్సవ కాలాలు, సంవత్సరాలు ఆచరిస్తున్నాం, చాలా భక్తి చేస్తున్నామని వీరు అనుకుంటున్నారు అనమాట. ఆ సందర్భంలో పౌలు మాట్లాడుతూ అన్నాడు, 5వ అధ్యాయం 14వ వచనంలో, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమనే ఆజ్ఞ మీ జీవితాల్లో ఎలా నిరర్ధకమైపోతుందో చూసుకోండి అని చెప్తూ 15లో అన్నాడు, మీరు ఒక్కరినొకడు ఖర్చుకొని భక్షించుకుంటున్నారు అన్నాడు. ఈరోజు కూడా లోకంలో భక్తి చూస్తే పెందలకాడు లేచి చన్నీటి స్నానం చేసి మరి దేవునికి దండం పెట్టుకొని దేవుని పేరట కొన్ని ఆ క్రియలు చేసి ఎంతగా కనపడుతున్న వారి హృదయాల్లోకి మనం ఆలోచిస్తే వారిలో ఎక్కడ కూడా ప్రేమ అనేది కలగదు. ప్రేమ కలగటానికి ముఖ్యమైన మూలం ఏంటంటే ఆత్మచేత నడిపించబడటమే. మీరు గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదివితే ఆత్మానుసారంగా నడుచుకోండి అన్నాడు. దాని ఫలము 22లో ప్రేమ అని చెప్పాడు.
ఆత్మానుసారంగా నడుచుకుంటే ప్రేమ అనే ఫలం ఎందుకు వస్తుంది అంటే, ఆత్మానుసారంగా నడుచుకోవట అంటే అర్థం ఏంటంటే జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి కలుగుతుంది అనమాట. ఎందుకంటే ఆత్మ ఎలా నడిపిస్తాడు? సో ఆత్మ నడిపింపు గురించి మీరేమి అది చాలా లోతైంది అనుకోవద్దు. చాలా తేటగా ఒక రెఫరెన్స్ లోనే చెప్పేశాడు. తీతు పత్రిక 3:6 చదవండి. ఆత్మ చేత నడిపించబడటం అంటే ఏంటంటే, ఆత్మ నిత్య జీవపు మాటలు ఇస్తాడు. ఆ మాటలు నిరీక్షణ ఇస్తాయి. ఆ నిరీక్షణ బట్టి ఆ జీవాన్ని స్వాధీనపరచుకోవటమే ఆత్మ చేత నడిపించబడటం. ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. తీతు పత్రిక 3:6 ఒకసారి చదవండి. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులం అవుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించును. రైట్. ఇక్కడ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ ఎవరి ద్వారా కలుగుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దీన్ని ఏమన్నాడంటే సువార్త వలన కలుగు నిరీక్షణ అన్నాడు. చెప్తారా రిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఇది సువార్త వలన కలుగు నిరీక్షణ. కొలస్సీ పత్రిక రిఫరెన్స్ చెప్పండి, ట్రై చేయండి. కొలస్సీ 1:23. వీడియోలు ఆన్ చేసుకోవాలండి, లేకపోతే మీకు వందనాలు అయిపోతాయి. కొలస్సీ 1:23, కొలస్సీ 1:3 కూడా. కొలస్సీ 1:23 అన్నా కొలస్సీ 1:3 అన్నా రెండో ఒకటే. పరలోకమందు ఉంచబడిన నిరీక్షణ అన్నా ఒకటే, సువార్త వలన కలుగు నిరీక్షణ అన్న ఒకటి. సువార్తలో వలన కలుగు నిరీక్షణ ఏంటి? అది పరలోకమందు ఉన్న జీవాన్ని గురించి నిరీక్షణ. సువార్త వలన కలుగు నిరీక్షణ, వినండి వినండి, చాలా మందికి సమాధానం లేదు. సమాధానము అంటే కంప్లీట్నెస్ అన్నమాట, హోల్నెస్, సర్వసంపూర్ణత. చాలా మందికి సమాధానం లేదంటే ఏంటంటే ఏదో లేదు ఏదో లేదు ఏదో లేదు అనే దాని నుంచి వచ్చేదే అసమాధానం. సమాధానం ఎప్పుడు కలుగుతుంది? జీవం కలిగితే సమాధానం కలుగుతుంది. అందుకనే ఇలా అంటాడు. కొలసి 1:23 నేను చూడకుండా చెప్తాను, మీరు కూడా చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి. అక్కడ ఏముందంటే, ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడలు ఇది మీకు కలుగును అన్నాడు. పరలోకమందున్న జీవాన్ని బట్టి మనకు కలుగుతున్న నిరీక్షణ కలిగించే భక్తి మనకు సమాధానం కలిగిస్తుంది. మీరు చూడండి, మీ జీవితంలో సమాధానం లేకపోవటానికి గల కారణం ఖచ్చితంగా ఏదో మీరు లేదు అనే దాని విషయంలో బాగా చింతిస్తూ ఉంటారు. 3 విషయాలు ఎప్పుడు మర్చిపోవద్దు: లేదు, చేదు, తిరుగుబాటు. ఈ 3 ఉంటాయి. ఎప్పుడు ఈ 3 కలిసే ప్రయాణం చేస్తాయి. లేదు, చేదు, తిరుగుబాటు. లేదు అనే వాళ్ళకి చేదు కలుగుతుంది, చేదు అనే వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. నిర్గమాకాండంలో ఈ మాట మీరు చదవచ్చు కావాలంటే. మీకు కావాలంటే ఇది ఒక స్టాండర్డ్ మెసేజే, మీరు హృదయంలో దాచుకోండి. 15వ అధ్యాయం నిర్గమాకాండ 22వ వచనం. నిర్గమ 15:22. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నీళ్లు లేవు, అది నెంబర్ 1. మారాకు చేరారు, అది నెంబర్ 2. మారా అనే పేరులో నుంచి 20వ వచనం చదవండి. మిరియాము అనే పేరు వచ్చింది. మిరియాము లేదా మరియా అనే మాటకి ఇంగ్లీష్ లో అర్థం ఏంటంటే రిబెలియన్, రెబెల్స్ అన్నమాట, తిరుగుబాటుదారులు. ఎవడని తిరుగుబాటు చేస్తే పెద్ద ఆశ్చర్యపోద్ది. ఎవరైనా తిరుగుబాటు చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిలో చేదు ఉంది అని అర్థం. చేదుకు ముందు ఆ వ్యక్తి చాలా కాలం నుంచి ఏదో లేదు అని, అది బయటికి చెప్పరు కొంతమంది.
అన్ని ఉన్నాయండి, మనకు అన్ని ఉన్నాయి, మనకు దేవుడు అన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు అంటారు. కానీ వారు లోపల మమ్మల్ని ఈ మధ్యలో మీరేం గుర్తించట్లేదండి, మాకు పాట కూడా ఇయట్లేదండి అనే ఫీలింగ్ ఉంటది అన్నమాట. అందుకని సత్యనారాయణ గారు ఆ ఫీలింగ్ ఉన్నవాడిని జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు లేదు అంటే ఎక్కడో మనం తక్కువైపోతున్నాయి, ఈ మధ్యలో ఎక్కడో మనం కనపడట్లేదని అనేది అది ఒక ఎగ్జాంపుల్. లేదు, ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవటం. ఆ లేదు అనే దానిలో నుంచి చేదు అనేది వస్తుంది, చేదు అనే దాని నుంచి తిరుగుబాటు వస్తుంది. మా నాన్న మీ నాన్న అన్ని ఇవ్వలేడు. మా నాన్న మీ నాన్న అన్ని ఇవ్వగలిగితే భూమి మీద మీ తండ్రులు చెడ్డవారై ఉండియో అనే పదం రాదు. మా నాన్న మీ నాన్న అన్ని ఇవ్వలేడు కాబట్టి నాకు లేదనేది కలగదుగా అని నాన్నల వైపు చూడొద్దు, అమ్మల వైపు చూడొద్దు. ఎవరిని నింపలేరండి. ఎవరిని నింపడానికి కూడా ట్రై చేయకండి. ఎవరు నింపలేరు, ఎవరిని నింపడానికి ట్రై చేయకండి. ఈ మూడు మీరు చూడండి, లేదు, చేదు, తిరుగుబాటు. ఈ మూడు ఎగ్జాక్ట్ గా మీకు యోహాను సువార్త 2వ అధ్యాయం పెళ్లిలో ఉంటాయి. లేదు ఏంటి? ద్రాక్ష రసం. చేదు, చేదంటే ఏంటి? అక్కడ మరియా అంటే అర్థం ఏంటి? మరియా యొక్క మూల పదం ఏంటి? మార. చేదు. మరియా అంటే అర్థం ఏంటి? మరియా, తిరుగుబాటు. కాబట్టి లేదు, చేదు, తిరుగుబాటు. యేసుప్రభు ఏం చేశారు? ఆ బాణాలు నీళ్లతో నింపండి. నింపగలిగినోడు ఆయన ఒక్కడే. ఆయన నింపితే గిన్నెలు నిండి పొర్లుతాయి. ఆయన చేత నింపించుకోవాలి. మా నాన్న ఇంకా అది కొనిస్తాడు, మా అమ్మ ఇది ఇస్తుంది అని నాన్నల అమ్మల వైపు చూస్తే ఏం చేస్తారు? నాన్నల అమ్మలు కూడా మనల్ని నింపడానికి ట్రై చేస్తారు. ఎంత నింపినా లోటు వచ్చేస్తుంది, లోటులోంచి చేదు వచ్చేస్తుంది. ఆ చేదు అలాగే పెట్టుకొని హృదయంలో ఎప్పుడో ఒకప్పుడు తీవ్రమైన తిరుగుబాటులోకి వెళ్తారు. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం బాధగా ఉంటది కానీ భరించండి, తప్పదు. తిరుగుబాటు ఉన్న దగ్గర ఖచ్చితంగా తెగులు ఉంటుంది. సంఖ్య 31:16. తిరుగుబాటు ఉన్న దగ్గర ఖచ్చితంగా తెగులు ఉంటుంది. అందుకనే మీరు నిర్గమకాండం 15లో ఈ అధ్యాయం ముగింపు ఎలాగైంది తెలుసా? ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది నీకు కలుగు చేయనని ముగించాడు. రోగంతో, స్వస్థతతో చెప్పాడు. అంటే ఇప్పుడు తిరుగుబాటు వల్ల నష్టం ఉందా లేదా? తిరుగుబాటు వల్ల ఏమొస్తుంది? తెగులు వస్తుంది. ఐగుప్తీయులకు ఉన్నాయంట తెగుళ్ళు. ఎందుకున్నాయి ఐగుప్తీయులకు తెగుళ్ళు? ఎందుకంటే ఐగుప్తులో లేదు ఉంటది, చేదు ఉంటది, తిరుగుబాటు ఉంటది, అందుకని తెగులు ఉంటది. మరి మీకెందుకు రావాలి తెగులు? ఐగుప్తీయులకు రావాలి, మీకు రాకూడదు. ఎందుకంటే మీరు ఐగుప్తీయులు కాదు కదా. ఐగుప్తీయులకు రావాలి తెగుళ్ళు. అసలు తెగుల్ని ఎలా నిర్వచించాలి? సరే, రోగాన్ని ఎలా నిర్వచించాలి? స్వస్థతను ఎలా నిర్వచించాలి? యేసు ప్రభు ఎలా నిర్వచించాడు? కొరింథీ మొదటి పత్రిక 11:23లో ఇది మీ కొరకు విరువబడిన నా శరీరం అన్నాడు. అన్నాడు లేదా? ఇది మీ కొరకు విరువబడిన నా శరీరం. విరవబడిన శరీరం అంటే ఏంటి? అంటే నీ శరీరం విరవబడక్కర్లేదు, నీ శరీరం ఇప్పుడు కట్టబడాలి. నీ శరీరం హోల్లోనికి రావాలి, హెల్త్ లోకి రావాలి. వినండి. ఇక్కడ తిరుగుబాటు అనేది ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా బేటలు వస్తాయి అన్నమాట దేహం మీద. అదే అనారోగ్యం అని చెప్పాడు. బాగా చింతిస్తేనంట డిఎన్ఏ చిట్లిపోద్దంట. డిఎన్ఏ చివర చిట్లిపోయి ఆయుష్ తగ్గిపోయిద్దంట. రోగాన్ని ఎలా చెప్పాడంటే శరీరం ఇరిగిపోద్దంట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం విరిగింది ఎందుకు? మన శరీరం విరిగిపోకుండా ఉండటానికి. హోల్నెస్ అనే దానిలో నుంచి హెల్త్ అనే పదం వచ్చింది, ఆరోగ్యం అనే పదం వచ్చింది. విరిగిపోతే ఎలాగా? విరిగిపోకూడదు. వింటున్నారా? లేదు, చేదు, తిరుగుబాటు ఇది మీ జీవితంలోనికి రాకుండాను గాక. ఎవరి వైపు చూసినా తెగుళ్ళు వస్తాయి.
ఎవరి వైపు చూడకండి. ఎవరి హస్తాలు బలమైన హస్తాలని బైబిల్లో లేదు. బలిష్టమైన హస్తం ప్రభు హస్తం మాత్రమే. బలిష్టమైన హస్తం ప్రభు హస్తం మాత్రమే. అందుకని మీకు చెప్పమంటారు ఒక మాట, ఆయన రెక్కల క్రింద ఏం కలిగిద్ది అన్నాడు మలాకి 4:2. ఆరోగ్యం. ఆ రెక్కని రాయకుండా హస్తం అని రాశాడు పేతురు 5వ అధ్యాయంలో. ఆయన హస్తం క్రింద ఎందుకు ఆరోగ్యం కలుగుతుందంటే, ఆయన హస్తం క్రింద ఉన్నవాడు ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదని అడుగుతా ఉండడం. అడిలో చేదే రాదు, తిరుగుబాటు రాదు, తెగులే రాదు. కొలస్సి 1:23లో చెప్తున్నాడు, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన జీవం లేదా సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసం అని నిలిచి ఉండేలా ఈ హోల్నెస్ మీకు కలుగుతుంది. డైలీ డే అంతా ఈ హోల్నెస్ కలుగుతూనే ఉండాలి. కాబట్టి మన తల్లులు మంచోళ్ళు కాదు, మన తండ్రులు మంచోళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నేనున్నాను రా, నేను చేసేస్తాను రా అని తండ్రులే తగలడ్డారు. కానీ ఏమనుకోవద్దు, ప్రభు ఉన్నాడు, ఆయన మిమ్మల్ని నింపుతాడని చెప్పలేకపోతున్నారండి. ఇలా చెప్పలేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే పిల్లలు తల్లిదండ్రుల వైపే చూస్తున్నారు. ఈ తల్లిదండ్రుల వైపు చూడటం వల్ల ఏం జరుగుతుందంటే ఈ బెటర్నెస్ అనేది కలుగుతూ ఉంటుంది. అందులోంచి తిరుగుబాటు తెగుళ్ళు వచ్చేస్తున్నాయి. కాబట్టి అసలే అపోస్తుల కార్యాల్లో భిక్షగాడు దేవాలయ ద్వారం దగ్గర ఉండి వారి తట్టు చూస్తుంటుంటే వారి దగ్గర ఏదైనా దొరికిద్ది అనుకుంటున్నాడంట. 3:5. మనం కూడా అంతే, అమ్మ నాన్నల వైపు ఇప్పుడు చూస్తూనే ఉంటాం. ఇంకా ఏదైనా, నాన్న కారు ఒకటి కొనే నాన్న, ఇంకేం వద్దు నాన్న అంటారు. కారు ఒకటి కొనే నాన్న. శ్రావణే ఉందనుకో వాళ్ళ డాడీని, డాడీ పరిచర్యకి తిరగటం చాలా కష్టంగా ఉంది డాడీ, కారు ఒకటి కొనే డాడీ అని అనకూడదు. తల్లిదండ్రులు మనల్ని నింపుతారు అని అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు నింపాలి వాస్తవంగా, కానీ వాళ్ళు నింపటం వల్ల గిన్నె నిండి పొరలదు అనమాట. మన తల్లిదండ్రులు కూడా మనకు ఎలా చెప్పాలంటే ఇలా చెప్పాలన్నమాట, రే బాబు నేను నింపితే నువ్వు ఆశీర్వాదంగా ఉండవు, ప్రభు నింపుతాడు. ఒకవేళ నేను ప్రభు స్థానంలోకి వచ్చి కానీ నేను నిన్ను నింపడానికి ట్రై చేశానా, నేను ఖాళీ అయిపోతాను. కాబట్టి ఆ మంచి పని నాకు చేసి పెట్టకండి రా మీరని చెప్పాలి. పేతురు యోహాన్లు ఏం చెప్పారంటే, మా యొద్ద ఏదో దొరికిద్దని నువ్వు మా యందు లక్ష్య పెడుతున్నావు కదా, మాకున్నది ఏంటంటే యేసుక్రీస్తు నామమున అన్నాడు. ఒకవేళ పేతురు దగ్గర బంగారమే ఉందనుకోండి, లేవన్నాడు, ఉందనుకోండి, అది పేతురు ఇస్తే ఆ భిక్షగాడికి ఏం జరిగిద్ది? ఆడు అక్కడే కూర్చుంటాడు, ఇక ఆడి స్థితి మారదు. యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన చేయడం ద్వారా ఏం జరిగింది? ద్వారం దగ్గర ఉన్నవాడు లోపలికి వెళ్ళినాడు గంతులేసిన వాడు స్తుతించాడు. కాబట్టి మన పిల్లల స్థితి మారాలంటే ప్రభు ఇన్వాల్వ్ అయ్యేటట్టు మనం సహకరించాలి. అంతేగాని ప్రతిదానికి యేసు ప్రభు నాపి నేను చూసుకుంటాను, నువ్వు సృష్టి అంతటి చూసుకో, భూమిని నువ్వు తిప్పుతా ఉండు, భూమిని తెప్పాలా, ఆకాశం తెప్పాలి, సూర్యుని తెప్పాలా, ఇవన్నీ నువ్వు ఈ పనులు పెట్టుకొని నా పిల్లలు నువ్వేం చూసుకుంటా నేను చూసుకుంటానని మీరు వచ్చేస్తే ఏమవుతుంది? వాళ్ళకి చేదు వస్తుంది. మీరు ఎంత నింపినా చూడండి, ఎన్ని ఇచ్చినా కూడా లాస్ట్ లో మళ్ళీ మీ వైపు చూసి ఏమంటారు, నానా ఈసారి ఇది కొన్ని, ఇక నేనేం అడగను అంటారు. అంతే. అంటే వాళ్ళకి లోటు దొరుకుతుందాడ, చేదు కలుగుతుంది, అందులోంచి తిరుగుబాటు వస్తుంది, అందులోంచి రోగాలు వస్తాయి. ఐగుప్తులు కలుగు చేసిన రోగాలు ఏది మీకు రానియనని చెప్పేశాడు. ఎందుకు రానియని అన్నాడంటే ఆయన వారిని తన రెక్కల క్రింద దాచిపెట్టి తన బలిష్టమైన హస్తం చేత. నెక్స్ట్ చాప్టరే మీరు నిర్గమకాండం 15లో ఏ రోగం రానియనని చెప్పినాక 16వ అధ్యాయం చదవండి, ఆయన ఆకాశం నుండి ఆహారం కురిపించాడు. అసలు ఆకాశం నుండి ఆహారం కురిపించే దేవుడు మన దేవుడు అని తెలిసిన తర్వాత మా పిల్లలకు రేపు పొద్దున అన్నం ఉంటుందో లేదో, ఎల్లుండి భోజనం ఉంటుందో లేదో. కదా దివ్య, రేపు పొద్దుట నేను అత్తారింటికి పంపించేశాక మీ డాడీ రోజు బిర్యానీ తింటున్నప్పుడల్లా దివ్య అని ఫోన్ చేసేసి, అమ్మా బిర్యానీ తింటున్నావురా, నీకు ఉందా లేదా, నీకు డబ్బులు పంపించేస్తున్నాను చూడమ్మా అన్నప్పుడల్లా దివ్య వాళ్ళ నాన్న వైపే చూస్తూ ఉంటుంది. అందుకనే
మనం సేవిస్తున్న ప్రభువు ఆకాశం నుండి మన్నానే కురిపించాడు, మన పిల్లల్ని పోషిస్తాడనే ధైర్యం కలిగి ఉండాలి. కానీ ఎంతకాలం మనమే చేసేద్దాం, మనమే నింపేద్దాం అని అనుకుంటే ఏం జరుగుతుంది? వాళ్ళకి ఆ లోటు, ఆ చేదు వచ్చేస్తుంది. ఆ చేదు వల్లే తిరుగుబాట్లు వచ్చేస్తాయి. అందుచేత రోజంతా మన జీవితం ఎలా ఉండాలంటే కొలసి 1:23, 1, 2, 3, కొలసి 1:23 మర్చిపోద్దు. ఇక్కడ ఏముందంటే మీకు జీవం కలగాల, సమాధానం కలగాల, జీవం కలగాల, సమాధానం కలగాల. సమాధానం అంటే మన చుట్టూ ఒక హోల్నెస్ ఉన్నట్లుగా, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ అస్ అన్నట్లుగా ఆ ఫేవర్ అనేది మనకు కలుగుతూ ఉంటది అనమాట. మీరు ఇంకా అసలు అద్భుతమైన మాట ఏంటంటే కొలసి పత్రిక 1:23 ముందు మీరు 1:18 కాడి నుంచి చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1:18 నుంచి మీరు చదివితే అక్కడ మీకు ఉంటది. సుమంత్, గోవింద్ గారు, హెప్సిబా, ఆనంద్ బాబు గారు, ఏనా వీళ్ళందరూ అడిగారు మిమ్మల్ని. నాకు ఈ పేర్లు వినపడలేదు మీరు ఇందాక చెప్పినప్పుడు. లేదండి, హెప్సిబా అదే హాస్టల్లో ఉన్న మెసేజ్ పెట్టిందండి. ఆనంద్ బాబు గారు, ఆనంద్ బాబు గారు లేదండి, ఏం పెట్టలేదు. ఏనా ఏంటి ఆనంద్ అన్న పలకట్లేదు, మరి ఉన్నాడా లేడా? పాస్టర్ గారు ఆన్ చేసుకుంటానండి. ఏ ఇంకా ఇంటికి చేరుకోలేదా కేశవరం నుంచి? చేరుకున్నాడు పాస్టర్ గారు, ఆన్ చేసుకుంటాను. వింటున్నారు? మీరు కనపడితే సంతోషం. రైట్, వినండి. ఎందుకంటే మీరు మరి తొందరలో మీ అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తారు కదా, అందుకని చెప్తున్నాను. ఓకే, మరి వినండి, మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినండి. కొలసి 1:23 చదివారా? అక్కడ ఏముంది? సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచున్న ఇది మీకు కలుగును అన్నాడా? ఆ కలుగును అనేది ఏంటంటే సమాధానం అని చెప్పుకుంటున్నామా? ఆ సమాధానం ఏంటంటే మీరు అసలు మొదటి అధ్యాయం కొలసి పత్రిక వచనం 19 చదవండి. నాకు చాలా ఇష్టమైన మాట. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకుని వాళ్ళని తండ్రి అభిష్టమైన. దీని అర్థం ఏంటంటే క్రీస్తు కేంద్రమై ఉన్న సమస్తం అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఒక పదార్థం యొక్క ద్రవ్యరాశి దాని కేంద్రంలోనే ఉంటుంది. ఫిజిక్స్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక మెటీరియల్ పదార్థం మనం తీసుకుంటే, మ్యాటర్ తీసుకుంటే దాని యొక్క ద్రవ్యరాశి అంటే మాస్ అంటాం కదా, మాస్ అనేది దాని కేంద్రంలోనే ఉంటుంది. అందుకనే అటామిక్ నెంబర్ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఈ న్యూక్లియస్ లో ఉండే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లెక్క పెడతాం మనం. అంటే కేంద్రంలో ఎవరున్నారు? ప్రకటన 5:6 క్రీస్తు ఉన్నాడు. సో ఒక పదార్థం యొక్క సమస్త ద్రవ్యరాశి క్రీస్తులోనే ఉంది. సో క్రీస్తు సమస్తాన్ని కూడా ఆయన హోల్డ్ చేసి పట్టుకున్నాడు. ఇప్పుడు సమస్తాన్ని ఆయన హోల్డ్ చేసి పట్టుకున్నాడు. క్రీస్తు దేవుని వాడు కాబట్టి సమస్తం దేవునికి ఉంది. క్రీస్తు నందు మనం ఉన్నాం కాబట్టి సమస్తానికి మనం వారసున్నాం. ఇది మీకు ఎప్పుడు ఈ ఫీలింగ్ అంటారా, ఫెయిత్ అంటారా, ఇది మీకు కలుగుతూనే ఉండాలి. పరలోకమందున్న జీవం కలిగితేనే ఈ సమాధానం కలుగుతుంది. మీకు ఒకటి చెప్పమంటారా? అసలు ఈ సెంట్రల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది కానీ ఫెయిల్ అయితే ఆ పదార్థం యొక్క ఉనికే పోతుంది. సెంట్రల్ లో ఉండే ఫోర్స్ ఏదైతే హోల్డ్ చేసి పట్టుకుంటుందో, ఈ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి కదా న్యూక్లియస్ చుట్టూ, ఎలక్ట్రాన్ ని హోల్డ్ చేసి పట్టుకునే ఫోర్స్, సెంట్రల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే ఫెయిల్ అయిద్దో ఎలక్ట్రాన్స్ వాటి కక్షల్లో నుంచి మరి దూరంగా వెళ్ళి పడిపోతాయి. కాబట్టి పదార్థం యొక్క ఉనికి ఉండదు. ఈ రోజుకి ఐరన్ ఉంది, ఈ రోజుకి గోల్డ్ ఉంది, ఈ రోజుకి సిల్వర్ ఉంది, ఈ రోజుకి మనం చూస్తున్న ఈ మెటీరియల్ ఉందంటే ఆ మెటీరియల్స్ అన్ని ఉండటానికి గల కారణం కేంద్రంలో ఉన్న శక్తి. ఆ కేంద్రంలో ఉన్న శక్తి ఎవరిదంటే కుమారుని శక్తి. కుమారుడు వీటన్నిటిని హోల్డ్ చేసి పట్టుకున్నాడు. అందుకనే ఆయన పేరు ఏమని ఉంది? హెబ్రీ పత్రిక 1:4 సమస్తమును తన మహత్తు గల మాట చేత నిర్వహించుచున్నవాడు. సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ సమస్తము మనకు ఉన్నది అనేది మనకు ఫీలింగ్ కలుగుతూ ఉండాలి. ఇంకా చెప్పాలి, ఫెయిత్ కలుగుతూ ఉండాలి. పరలోకమందున్న జీవాన్ని జీవించినప్పుడు మాత్రమే ఆ సమాధానం కలుగుతుంది.
తిరుగుబాటు అంటే భక్తిహీనత, గుర్తుపెట్టుకోండి. భక్తిహీనత అనేది తిరుగుబాటు రూపంలో మనకు బయటకు పడిపోద్ది. భక్తి గలవారు, మీరు ఎప్పుడైనా గమనించండి, భక్తి గలవారు ఎక్కువ మాట్లాడరు. ఇంకా చెప్పాలంటే వారు మాట్లాడిన మాటలు ఏవి కూడా కరకు మాటల్లా ఉండవు. భక్తి గల వారి మాటల గురించి యాకోబు పత్రికలో ఏం చెప్పాడు? మొదటి అధ్యాయంలో 26వ వచనంలో, వారు నోటికి కళ్ళెం పెట్టుకుంటారు అన్నాడు. నోటికి కళ్ళెం పెట్టుకుంటారంటే అసలు ఏం మాట్లాడకపోవడం భక్తి అని ఇమిటేట్ చేయొద్దు. సైలెంట్ కూర్చోవటం అనేది భక్తి కాదు, అది ఇమిటేషన్. అది నోటికి కళ్ళెం పెట్టుకుంటారంటే ఏం మాట్లాడకపోవటం అని కాదు. మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడా దేవుని జ్ఞానంలో నుంచి వస్తుంది అనమాట. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి మీరు చదివితే, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు అని చెప్తూ, మీ హృదయములో మత్సరము సహింపనలవి కాని వివాదం ఉన్నట్లయితే అత్యయించొద్దు అన్నాడు. ఇప్పుడు లోపల హృదయం అంతా మత్సరంతో ఉందనుకోండి, ఉండి 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 ఒక మాట వేస్తారు. ఆ మాటతో ఎదుటోడు గిలగిల కొట్టుకుని చచ్చిపోవాలంతే. దాచిపెట్టుకొని ఆటం బాంబు వదిలినట్టు వదులుతారు కొన్ని మాటలు. ఇలా సైలెంట్ కూర్చుంటారు కదా, కూర్చొని ఈ మధ్యలో అయినా నువ్వే ఎక్కువైపోయలే, బైబిల్ నీకు ఇచ్చేస్తారుగా చదవటానికి అంటారు. అంటే లోపల సహింపనల్లని మత్సరం ఉంటది అనమాట. ఆ మత్సరంతో వదులుతారు మాట. ఈ ప్రశాంత్ ఎక్కువైపోయాడు. ఎవరో ఒకరు చేస్తారుగా ప్రార్థన, నేను చేస్తాను అంటాడేంటి? ఆదిలాబాద్లో నేనా ఫస్ట్, ప్రశాంత ఫస్ట్. అది ఆ మత్సరంతో కూడిన మాట వచ్చేస్తుంది బయటకి. కానీ ఇది ఎప్పటి నుంచో పొయ్యి మీద ఎట్టి ఉడకబెడుతున్నారన్న సంగతి మనకు తెలియదు. అది ఇప్పుడు వడ్డిస్తారు. ఎప్పటి నుంచో అది ఉడకబెడతా ఉంటారు. అది ఎప్పటి నుంచి ఉడుకుతుందో తెలియదు. మనమేమో అందరినీ గమనించుకోలేం కదా, అందరినీ మనం గమనించుకోలేం. కానీ అది ఎప్పుడో పొయ్యి మీద పెట్టి ఉడికి 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 ఇప్పుడు వడ్డించి మనకి నిండార్లు పెట్టి పంపిస్తారు. రాజన్న, ఏంటి నువ్వు చాలా యంగగా కనిపిస్తున్నావు? ఎవరు? మన గన్నం సత్యనారాయణ గారు చాలా యంగగా కనిపిస్తున్నారు. 20 సంవత్సరాలకు వెళ్ళిపోయారా వెనక్కి? అది గుడ్ న్యూస్ అండి. ఏంటి డల్గా ఉన్నారు? నేనా అనుకుంటున్నాడు ఏంటి రాజన్న? రాజన్న ఏంటి చెప్పండి అన్న. యంగగా కనపడుతున్నావు ఏంటి అంటున్నాను. మీకు అన్నం సత్యనారాయణ గారు కూడా అలాగ కనిపించాడు. వీడియో ఆఫ్ చేసుకున్నాడు కానీ కావాలతాయి. దేవుని కాదు, చూసారా? అది ఆ మాట మీ పాస్టర్ గారు అనలేదు. రంగేం వేయలేదుగా, దేవుని కృప అయితే పర్లేదు. ఇప్పుడు వినండి, మళ్ళీ చెప్తున్నాను. కొంతమందిని మనం గమనించలేం కానీ వాళ్ళ హృదయంలో ఈ సహింపనాలని మత్సరం ఉంటది అనమాట. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వివాదం అంతా లోపల పెట్టుకొని మాట్లాడేస్తూ ఉంటారు అనమాట. కానీ భక్తి గలవాడు అలా మాట్లాడు. ఎందుకంటే భక్తి గలవాడు పేతురు 1:5లో చెప్పినట్లుగా దైవ శక్తి చేత నిర్వహించబడతాడు. మీ చిన్నప్పుడు 5వ తరగతి చదివినప్పుడు ఎవరైనా మాట్లాడి మీకు ఏమైనా గుర్తున్నాయా? అసలు మేము 5వ తరగతి చదవలేదు అనేది కాదు ఇక్కడ విషయం. అంటే ఆ వయసులో గుర్తున్నాయా అని అర్థం. అంతే. గుర్తున్నాయా? ఉంటాయి. మనం చిన్నప్పుడు కొంతమంది మాట్లాడిన మాటలు కూడా గుర్తుండిపోతాయి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు మనల్ని హర్ట్ చేసాయి కాబట్టి. ఓకే, కొంతమంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు, అవి గుర్తుంటాయి. వాటితో పాటు మనల్ని బాధ పెట్టిన మాటలు కూడా గుర్తుంటాయి. ఒక్కోసారి అవి గుర్తు చేసుకొని మరీ ఎడుతూ ఉంటాం మనం కదా. అంతగా గుర్తుండేటట్లుగా మరి విసురుతారన్నమాట మాటలు కొంతమంది. వాళ్ళు అందులో నేర్పరి అయిన పనివారు అన్నమాట. అయినా నేను మీకు చెప్తున్నాను, భక్తి గలవారు అలా మాట్లాడు. దైవ భక్తి గల వారి మాటలు ఎలా ఉంటాయంటే, లూకాసు వార్తలో యేసు ప్రభు మాట్లాడుతుంటుంటే ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడ్డారన్నది. ఎఫెసీ 4:29లో కన్స్ట్రక్టింగ్ వర్డ్స్, నాట్ డిస్ట్రక్టింగ్ వర్డ్స్. భక్తిహీనులు అంటే ఎలా ఉంటారు అంటానికి మనం తెలుసుకోకపోతే ఈ ఉదయకాలం మనలో భక్తిహీనత ఉందనేది మనకే తెలియదు. భక్తిహీనత అనేది అది లేదు, చేదు, తిరుగుబాటు, తెగులు, ఈ అనుభవాలతో ఉంటది అన్నమాట. ఎదుటున్న వాని దేహము క్షీణించిపోయింది కాబట్టి ఈయన రాయేశాడు ఏమనంటే ఖచ్చితంగా యోబు భక్తిహీనుడే అని.
కాబట్టి ప్రియులారా, అసలు ఈ పాటికి మీరు చూస్తే చాలా యంగగా ఉండాలి, కాలాన్ని బట్టి చూస్తే, కానీ మీరు వృద్ధులైపోయారనే బాధ మరి సేవకుడికి ఉంటది. హెబ్రీలకు రాసిన పత్రికలో కాదు కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు చెప్పాడు, ఇందువల్లనే మీలో అనేకులు బలహీనలు అయిపోయారు. ఎందుకంటే 11వ అధ్యాయంలో వచ్చిన 17 అంటున్నాడు, మీరు కూడి వచ్చుట కీడుకే. ఈ కూడికల పేరేంటి? కీడు కూడికలు. కీడు కూడికలు అంటే ఏంటంటే వీళ్ళు కలిస్తే కొట్టేసుకుంటారా బాబా అని పౌలు గారు మీటింగ్ కట్టాలంటే భయపడుతున్నాడు. ఎందుకంటే వస్తే అందరు కరిసేసుకుంటున్నారంట. ఎవడు ఇంటికాడ ఆడే ఉండండి, ఎవడు అన్నం ఆడేదేనండి. మీరు రొట్టె తినడానికి వచ్చినప్పుడు కూడా ఈ కీడు కూడికలు జరుగుతున్నాయి అంటున్నాడు. అంతేనే కదా, మనం భయపడతాం. వాళ్ళిద్దరు కానీ కలిసి ఉంటే మాత్రం ఏడో కాడ ఏదోటి అయిద్దని మనం అవుతుంది అనుకుంటాం, నిజంగానే అయిపోయింది. కీడు కూడికలు ఇక్కడ చెప్తున్నాడు, మీరు కూడి వచ్చుట కీడుకే గాని మేలు కాదు అని చెప్పాడు అనమాట. ఎందుకంటే 19వ వచనం, అసలు నాలో మన అందరిలో యోగ్యుడు ఎవడు, అసలు మన ఇద్దరిలో ఎవడు యోగ్యుడు అనే దానిలోంచి వస్తుందంట ఈ కీడంతా. నేనే ఎక్కువ వాడా? చెప్పు. నాకు 1000 అని పాడతారా, వాడికి 10,000 అని పాడతారా? అసలు ఏంటిది? సో కూడి వచ్చుట కీడుకే. ఎందుకంటే అసలు మనలో యోగ్యులు ఎవరనే భిన్నాభిప్రాయాలు వచ్చేస్తున్నాయి అన్నాడు. ఆ సందర్భంలో మాట్లాడుతూ 30 దగ్గరికి వచ్చి అన్నాడు, ఇందువల్లనే మీలో అనేకులు రోగులు బలహీనులు. చూసారా, కొంతమంది క్షీణించిపోయారు. మంచి ఫిట్ గా ఉండాల్సిన వాళ్ళు అందరూ బక్కోళ్ళు అయిపోయారు, నీరసం అయిపోయారు, నిలబడలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు. దీనంతటి గల కారణం ఏందనుకున్నారు? తిరుగుబాటు వల్ల వచ్చిన తెగులు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదవండి. నిత్యము కొట్టబడుచు, నిత్యం తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా కొట్టబడుతురు అన్నాడు. అక్కడే రాశాడు, ప్రతి వాని గుండె బలహీనమైంది, నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ఎక్కడ చూసిన దెబ్బలు, పచ్చిపుండ్లు, గాయములు, అవి కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. అన్నా థైరాయిడ్ పెరిగిపోయింది అన్న, పెరగదా? చేదెట్టుకుంటే లోపల థైరాయిడ్ పెరిగిద్ది, షుగర్ పెరిగిద్ది, నీరసం పెరిగిద్ది, అనారోగ్యాలు పెరుగుతాయి. హెల్దీగా ఉండాల్సిన మనం ఇంత అనారోగ్యాలు కూడా ఎందుకు వెళ్తున్నాం అనుకున్నారా? తిరుగుబాటు. ఎందుకు వస్తుంది తిరుగుబాటు? ఆ లోపల ఉన్న చేదు అన్నమాట. ఎందుకు వస్తుంది చేదు? మీరు మాకేమి ఇచ్చారు? నేను ఇస్తానని చెప్పానా? నేనా నిన్ను ఐగుప్తులోంచి బయట తెచ్చింది? ఐగుప్తులో నుండి రెక్కల మీద తెచ్చినోడే తన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఇచ్చి ఆరోగ్యం ఇస్తాడు. ఐగుప్తులో తెచ్చింది. ఒక ఆయన వాళ్ళ అమ్మాయిని అత్తోరింటికి పంపిస్తున్నప్పుడు నన్ను పిలిచి మీటింగ్ పెట్టాడు. ఎవరండి? మన రాజన్నయ్య. వాళ్ళ పెద్ద అమ్మాయిని అత్తోరింటికి పంపిస్తున్నప్పుడు వాక్యం చెప్పమని పిలిచాడు అనమాట. ఆ రోజు నాకు వచ్చిన వాక్యం ఏంటనుకున్నారు? నా ప్రజలకు నీ వాక్యం ఇచ్చి. అది యోహాను సువార్త 17వ అధ్యాయం. అక్కడ ఏముందంటే 14 వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. అంతే. మనం మన పిల్లలకి ఏమి ఇచ్చినా అవన్నీ చెప్పుకోకూడదు, ఇది చెప్పాలి, వారికి నీ వాక్యం ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు ఇంక వాళ్ళు నా వైపు చూడరు. అంటే నేనేమేమన్నాను, అలా తెలుగుగా తప్పించుకోవచ్చా అని కాదు. ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఈ వాక్యాన్ని అలవాడుకోండి అని నేనేం చెప్పట్లేదు. మన పిల్లలకు మనం చేసుకుంటాం, ఇచ్చుకుంటాం. కానీ అవి అసలు చెప్పుకోదగినవే కాదు. చెప్పుకోదగింది ఏంటంటే వారికి నేను నీ వాక్యం ఇచ్చాను. దాని ఫలితం ఏంటి తెలుసా? 20-21 వచనాల్లో ఐక్యత, యూనిటీ. తల్లిదండ్రులే పిల్లల్ని పాడు చేసేస్తారు. ఫోన్ చేసి, అమ్మా మీ ఆయన తేలదా? తేడం. నేను చూసుకున్నట్టు చూసుకోగలుగుతాడేంటి? ఇక్కడ ఉంటా రోజు ఇది తినేదానివి, ఆడికి వెళ్ళాక రోజు పప్పుచారే నీకు అని ఏళ్లే పాడు చేసేస్తారు. మనసులను పాడు చేసేసి కుటుంబాలను పాడు చేసేస్తారు. ఎవరు ఫీల్ అవ్వకండి, నేనే ఆ వ్యక్తిని అంటే మాత్రం నేను కూడా నువ్వే అని చెప్తున్నాను. ఈ ఉదయకాలం నువ్వే ఆ వ్యక్తి. నీ వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి. బెటర్ ఏంటంటే ఇలాంటి వాళ్ళని ప్రభు పిలిచి, అమ్మ నువ్వు నా దగ్గర పడుకోరా బాబు అని విశ్రాంతిని ఇచ్చేయాలి. కుటుంబాలను పాడు చేసే వాళ్ళని దేవుడు ఖచ్చితంగా రెస్ట్ ఇచ్చేయాలి, లేకపోతే వీళ్ళని ఎక్కడే పాడు చేస్తాడు దేవుడు. కుటుంబాలను పాడు చేయకండి. నీ వాక్యం ఇచ్చాను అన్నాడు కదా, ఆ నెక్స్ట్ 20వ వచనంలో అన్నాడు, ఏమన్నాడు తెలుసా? తండ్రి నీ యందు నేను, నా యందు నీవు, మనం ఏకమై ఉన్నలాగున. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు అంటే సంఖ్యకు ఆకాశ నక్షత్రాల వలె ఉండేవారు అందరూ కూడా
ఏక మనసు కలిగి ఉండగలరని చెప్పాడు. ఒక 6 లక్షల మందికి కాదు యూనిటీ. యేసుక్రీస్తు చెప్తున్న యూనిటీ ఎంతమంది మధ్యలో? సంఖ్యకు ఆకాశ లెక్కింపజాలని సమూహం కూడా యూనిటీని మెయింటైన్ చేయగలరు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎందుకంటే నేను నా వాక్యం ఇచ్చానని చెప్పాడు. ప్రేమతో చెప్తున్నాను, ఇప్పటికైనా దేవుడిలాగా బిల్డప్ కొట్టొద్దండి. దేవుడిలా బిల్డప్ కొడితే ఓసారి దేవుడిలా కూర్చొని ఫోటో తీసేసి అందరికి ఫ్రేమ్లు చేసి పంపించేద్దాం. మీరెవరు దేవుళ్ళు కాదు. మీరు చేతులు ఇలా దండం పెట్టేసి అమ్మ నేనున్నాను అని అనకండి. మీరెవరు దేవుళ్ళు కాదు. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు. ఆయనే నింపుతాడు. ఆయనే నింపనీయండి. మీరు మధ్యలోకి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి నేను నింపుతాను, నేను చేస్తాను, నేను మా కాళీబని రాలేదు ఉదయకాలం. నిన్న వచ్చాడు, ఈ రోజు రాలేనట్టున్నాడు. ఏనా నిద్ర లేపలేదా? చేశానండి ఫోన్, జాయిన్ అవ్వలేదండి. ఏమనేవాడు అంటే నా చిన్నప్పటి నుంచి అనేవాడు అనమాట. నేను కాలేబ్ గురించే చెప్తున్నానంటే మరి నా చిన్నప్పటి నుంచి ఉన్నాడు. నీకు కావాలంటే చిన్నప్పుడు ఫోటోలు పంపిస్తాను తర్వాత. నాకు ఉద్యోగం రానే ఉండే టైల్స్ వేసేస్తాను అన్నాడు కింద మందిరంలో. కింద మందిరం అయిపోయింది, పైన మందిరం అయిపోయింది, టైల్స్ అయిపోయింది. ఆయనకి ఇంక ఉద్యోగం రాలేదు. ఆయన కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు దగ్గర 60 సంవత్సరానికి దగ్గరగా ఉన్నాడు. అంటే అంతలా కనిపించలేదు అనొద్దు, దగ్గరికి వచ్చాడు అనమాట. మీకు వివరాలు కావాలంటే మదన్నతో పంచుకుంటాడు కొన్ని. అవి చెప్తాడు మదన్ చెప్తాడు. ఇప్పుడు కూడా ఉద్యోగాలు ట్రై చేస్తున్నాడు. ఒక్కోసారి నేను అన్న బయటికి వెళ్తారా అంటే ఉండండి సార్ ప్రిపేర్ అవుతున్నానండి నేను అంటాడు. లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వస్తాడు క్లాసులు అంట. ఇంతగా ఆయనకు ఉద్యోగం రావాల్సిన అవసరం లేదు. సంతృప్తి కలిగినాడు, చాలా తృప్తి కలిగిన వ్యక్తి అనమాట. అయితే ఆయన అనేవాడు అనమాట, నా చిన్నప్పటి నుంచి కింద మందిరానికి నేను టైల్స్ వేస్తాను అన్న కటకాల నుంచి నాకు తెలుసు. కింద మందిరం కాదు పైన మందిరం కట్టారు, పైన టైల్స్ వేసారు, అన్నీ అయిపోయినాయి. అంటే నాకు ఉద్యోగం రానియండి, అది చేసేస్తాను. ఒరే ఆగు, నాకు లోన్ డబ్బులు రావాలా, నేను ఇస్తాను, నువ్వు ఇల్లు కట్టేసుకుందు. ఎలాంటివి చెప్పకండి. ప్రభువుని గురించి చెప్పండి, ఆయన వాక్యం ఇవ్వండి. ప్రజలు మీ వైపు చూడకుండా చేయండి, లేకపోతే మీరే కుటుంబాలను పాడు చేస్తారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎంతమంది డబ్బుల ద్వారా వివాహాలు జరిగించారు, డబ్బుల ద్వారా పిల్లల్ని పుట్టించారు? ఇవన్నీ కదా ప్రభు చేసింది. మరి ఎందుకు నీరు పోయే వానిలో నాటు వానిలో ఏమీ లేదని చెప్పేది మీరే? మరి మీరే అన్ని మహిమలన్నీ మీరే దొంగిలించేస్తే ఎలాగా? నీరు పోయే వానిలో అయినా నాటు వానిలో అయినా ఏమీ లేదు. నాటింది పౌలు, నీరు పోస్తుంది అప్పల్లో, వృద్ధి కలుగు చేస్తుంది దేవుడే. ఈరోజు మన పిల్లలు ఉన్నారంటే దానికి కారణం దేవుడే. సమస్త మహిమ ఆయనకే చెందాలి. కాబట్టి మీరు ఇలా చెప్పాలి, పిల్లల్ని ఇచ్చినోడు ఆయనతో పాటు సమస్తాన్ని ఇవ్వడా? లేకపోతే వివాహం జరిగించినోడు వివాహానికి కావాల్సినవన్నీ చూసుకోడా అని మనం చెప్పాలి. అని చెప్పి వారిని ధైర్యపరచాలి. మనం చేయాల్సింది ప్రభు ఏం చేయాలో చెప్తాడు, కానీ నేనున్నాననే ధైర్యం మాత్రం ఇవ్వకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా భక్తిహీనతలోకి తీసుకొని వెళ్ళిపోతాయి, తిరుగుబాటులోకి తీసుకొని వెళ్ళిపోతాయి. అర్థమైందా? ఇప్పుడు నేను ఎవరిని పిలిచినా నా గురించే చెప్తారు అనుకుంటారు, కాబట్టి నేను ఎవరిని పిలవకుండా చెప్పుకోవాల్సి వస్తుంది ఈ వాక్యం. ఇందాక ఆల్రెడీ రాజాన్ని పిలిచినప్పుడు రాజాన్ని కూడా చాలాసేపు స్పందించలేదు. ఎందుకంటే అంతకుముందు చెప్పిన మాట చెప్పిన తర్వాత ఈయన పిలిచాను. అలా మీరు అందరు ఫీల్ అవుతారు. అందుకని నేను ఎవరిని పిలవను. కానీ ఈ మాటలు నిజమే, వాస్తవమే అన్నవాళ్ళు మాత్రం మీరు ఉన్న చోట నుంచి 2 చేతులు ఎత్తకుండా దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఇవన్నీ నిజం, వాస్తవాలు ఇవన్నీ. మన వ్యక్తిగత జీవితాల్లో తిరుగుబాటు అనే భక్తిహీనత మనలోనికి రావటానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే మనం మనుషుల వైపు చూడటం. మా చర్చిలో ఒక బడా వ్యక్తి ఉండేదన్నమాట. ఆ బడా వ్యక్తి మొత్తం అన్ని ఇచ్చేస్తుంది అనుకొని అందరూ అనుకునేవారు. మనం కూడా తక్కువ తిన్నామేంటి, మనం కూడా వాళ్ళే ఏదో చేసేస్తారని వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళ వినికిడిలో చెప్తా ఉంటారు, ఫ్యాన్లు లేవండి, ఫ్యాన్ల బదులు ఏసీ అయితే అని వాళ్ళ వినికిడిలో చెప్తారు. వాళ్ళు కూడా ప్రార్థన చేద్దామండి అంటారు. వాళ్ళు తెలివైన వాళ్ళే, ప్రార్థన చేద్దామండి అంటారు. ఏ వ్యక్తి బడా వ్యక్తి కాదు. ఒకవేళ నిజంగా మన జీవితాలు అలాంటి వ్యక్తులే ఉండుంటే పాపము నుండి విమోచించడానికి వాళ్ళే మన కొరకు క్రయధనం చెల్లించేవారు. ర్యాన్సమ్ పేమెంట్ వాళ్ళే చెల్లించేవారు, క్రయధనం. కానీ చెల్లించింది ప్రభువే. కాబట్టి ఏ వ్యక్తి మన జీవితంలో బడా వ్యక్తి ఏం కాదు, యేసుక్రీస్తు తప్ప. కాబట్టి ఎవరి వైపు చూడొద్దు, ప్రభు వైపు చూడండి. నేను ఒక వాక్యం విన్నాను అనమాట, నన్ను చాలా ఆదరించింది ఆ వాక్యం. అది ఏంటంటే
అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉండు అన్నాడు కదా ఆదికాండం 12వ అధ్యాయంలో. నీవు ఆశీర్వాదంగా ఉందువు అన్నాడంటే అర్థం ఏంటి? అంటే ఇతరులకు కూడా నువ్వు మేలు చేసేటంతగా నేను నిన్ను నింపుతానన్నాడు మన ప్రభు. ఇతరులకు కూడా ఇచ్చేటంత ఇస్తానన్నాడు. అన్నవాడు మాట తప్పనోడు కదా, అబద్ధం ఆడనేరాడు దేవుడు. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం అన్నాడు దావీదు. యోహాను 17:17లో నీ వాక్యమే సత్యం అన్నాడు. తీతు పత్రికలో నీవు అబద్ధమాడనేరని దేవుడు అన్నాడు. అబద్ధమాటకు ఆయన నరుడు కాదన్నాడు సంఖ్యాకాండంలో కదా. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ఇలా చెప్పండి, నువ్వు భక్తిహీనుడు అని ఎవడన్నా అంటే ఇలా చెప్పాలి. అసలు నాలో భక్తిహీనత రావడానికి అవకాశమే లేదురా తమ్ముడు. కారణం ఏంటంటే నేను ఎప్పుడు కూడా సువార్త వలన కలుగు నిరీక్షణ కలిగించే సమాధానాన్ని నేను ఎప్పుడు క్యారీ చేస్తున్నాను. నాకు అది లేదు ఇది లేదనే బాధ ఏం లేదు. సారమైన మనస్సు చెప్పండి, జీవమును సమాధానమును అంది. అందుకని ఇందాక కూడా చెప్పాను, ఆత్మానుసారంగా నడుచుకుంటే లేదా జీవమును గురించి నిరీక్షణ బట్టి దాన్ని స్వాధీనపరుచుకున్నట్టు అనే వేలో మనం వెళ్తున్నప్పుడు మనకు ఆ సమాధానం కలుగుతూ ఉంటుంది. దానిలో నుంచే ప్రేమ అనే కాయ కాస్తుంది. ఎప్పుడు కూడా చూడండి, లేదు అనే తత్వంలో ఉన్నప్పుడు మనలో స్వార్థపూరితమైన ప్రేమలు పుడతాయి కానీ నిష్కపటమైన ప్రేమ పుడుతుంది. నిష్కపటమైన ప్రేమ అంటే అర్థం ఏంటంటే దాన్ని ఎలా కూడా చెప్పొచ్చు, యథార్థమైన ప్రేమ. మీరే చూడండి, ఇస్రాయేల్ అని ఉన్నాడు. ఇస్రాయేలానికి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయండి. ఫస్ట్ ఏమో అమ్మాయి, రెండేమో అబ్బాయి అనమాట. ఇప్పుడు అమ్మాయిని వివాహం జరిగించాడు అనుకోండి, ఆమె కుటుంబానికి వెళ్ళిపోయిన తర్వాత ఇస్రాయేల్ ఏమనుకుంటున్నాడు అంటే, నాకేమి లేదు, నాకుంటే మా అమ్మాయికి చాలా చేద్దును, మా అమ్మాయికి ఏం చేయలేకపోయాను అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇస్రాయేల్ అన్న వాళ్ళ అమ్మాయి ఏ ఇంటికైతే వెళ్ళిందో ఆ ఇంటిలో మిగిలిన వాళ్ళు ఉంటారుగా. సో వాళ్ళు కొంచెం సమృద్ధిలో ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళని చూసినప్పుడల్లా అన్నకి ఏమనిపిస్తుంది, వాళ్ళ మీద ప్రేమ పుట్టదు అనమాట వాళ్ళ మీద. ఎందుకంటే మా అమ్మాయికి లేదు, వాళ్ళకు ఉన్నాయి. మా అమ్మాయికి వాళ్ళు ఏం పెట్టట్లేదు, మా అమ్మాయిని వాళ్ళు సరిగ్గా చూడట్లేదు. సో ఈ యథార్థమైన ప్రేమ అనేది కాకుండా ఈ శరీర బంధంలో నుంచి వచ్చే ప్రేమలన్నీ కలుగుతూ ఉంటాయి. అందుకనే సమాధానాన్ని మెయింటైన్ చేయకపోతే నిష్కపటమైన ప్రేమ మనలో కలగదు. నిష్కపటమైన ప్రేమ మనలో లేనప్పుడు కపటమైన మాటలతో దాడి చేస్తానే ఉంటాం మనం. నేను ఇలా అడుగుతాను, కపటమైన మాటలతో దాడి చేసిన తర్వాత మనకేమైనా నెమ్మది ఉంటుందా? ఒకటి రాయిట్ కొట్టేసామండి మాటతో, ఆ తర్వాత మనం ప్రశాంతంగా ఉండగలుగుతామా? అలా అనకుండా ఉండాల్సింది కదా, ఆ మాట ఇసరకుండా ఉండాల్సింది కదా. అది ఇంకా వెనక్కి తీసుకోలేం కదా. ఇప్పుడు వెళ్ళి సారీ చెప్తాం, సారీ చెప్పినా ఆ మాట వెనక్కి వస్తుందా? రాదేక. సో అందుకనే అపోస్తుడైన పౌలు ఇలా చెప్పాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:12 చదవండము. కొరింథీయులకు రాసిన ఇక్కడ లేదు తమ్ముడు, ఇక్కడ లేదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి ఈ వచనం చదువు తమ్ముడు, 3వ వచనం చదవండి. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించిన దేవునినే సంతోషపెట్టు వారమై బోధిస్తున్నాము. రైట్. ఆ మాట నాకు దొరకలేదు కానీ ఆ మాట రాశాడు కదా, ఇలాగని రాశాడు. ఏమని రాశాడంటే, కుయుక్తిగా నడుచుకోనక. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం చదవండి, ఇక్కడ గానుందని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:2 చదువు తమ్ముడు, దొరికేసింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:2. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన. కుయుక్తిగా నడుచుకోవద్దు అన్నాడు చూసారా, కుయుక్తిగా నడుచుకోవద్దు. అక్కడే ఉన్నాడు, మా బోధ కపటమైంది, కుయుక్తిగా నడుచుకోనక. మాకు ఒక అధికారం ఇవ్వబడింది, మాకు పరిచయం ఇవ్వబడింది, కానీ మేము కుయుక్తిగా నడుచుకోవట్లేదని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, నిష్కపటమైన ప్రేమ మనలో లేనప్పుడు కపటపు మాటలు మన నోటి నుంచి వచ్చేస్తాయి. కపటమైన మాటలు రాకుండా నీ పెదవులను ఏం చేయమన్నాడు?
కాచుకొని వాళ్ళు కాచుకొనవలెను. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చదువుకోండి 10వ వచనం. కపటపు మాటలు చెప్పకుండా పెదవులు కాచుకోండి. మనం ఎంత బాగా అడుగుతామో కదా, ఏమడుతావు? అమ్మా బాగున్నావమ్మా అంటే ఆమె కూడా ఏమంటది, అక్క బాగున్నాను అక్క. బాగానే ఉంటావు నువ్వు అనుకుంటారు లోపల. నువ్వెందుకు బాగోవు? మా పిల్లడి దాంతో నువ్వే తినేస్తున్నావు, మా అమ్మాయి దాంతో నువ్వే తినేస్తున్నావు అనుకుంటారు లోపల. అంటే ఎందుకంటే మా మా పిల్లలకి ఏది లేదు అనే ఫీలింగ్ తో, ఆ ఫీలింగ్ తో ఎదుటి వ్యక్తిని కపటపు మాటలు అన్నమాట ఇవన్నీ. వాళ్ళు అనుకుంటారు ఎంత బాగా పలకరెత్తుంది, ఎక్కలో చాలా మార్పు వచ్చింది. ఏం మార్పు రాలే, నిన్ను చూసి బాగా ఈ మధ్యలో లావ్ అయ్యాడు, నా పిల్లది కూడా ఈడే తినేస్తున్నట్టున్నాడు అనుకుంటారు. అంటే ఈ కపటపు మాటలు అన్నమాట. ఈ కపటపు మాటలన్నీ ఎందుకు వస్తాయి? నిష్కపటమైన ప్రేమ. ఎందుకంటే మనసులో అపవిత్రం అయిపోతాయి. సమాధానం లేనప్పుడు ఈ నిష్కపటమైన ప్రేమ కలగదు. కానీ పేతురు తన 2వ పత్రిక 1:7 ఏం చెప్పాడంటే, ఎవరైతే తమ భక్తి యందు ప్రేమను అమర్చుకుంటున్నారో 11వ వచనం వాళ్ళకి నిత్యరాజ్యంలో సమృద్ధి ప్రవేశం. అసలు మీరు రాజ్యంలో ప్రవేశం గురించి ఆలోచించాలంటే ఇలాగ ఆలోచించాలి. పరలోకంలో ప్రవేశానికి రాజ్యంలో ప్రవేశానికి వ్యత్యాసం ఏంటంటే, పరలోకంలో ప్రవేశంలో దేవుడు ఆనందిస్తాడు, రాజ్యంలో ప్రవేశంలో మనం ఆనందిస్తాం. సింపుల్ సీక్రెట్. మరి చెప్పమంటారా? మారు మనసు పొందు పాప విషయమై ఎక్కడ సంతోషం? పరలోకమందు. మారు మనసు పొందు పాప విషయమే పరమందు సంతోషం. అది తండ్రి ఆనందం. ఓకేనా? ఇప్పుడు చిన్నోడు తిరిగి వచ్చినందుకు పెద్దోడు ఆనందిస్తే అది రాజ్యపు ఆనందం. కాబట్టి రాజ్యంలో ప్రవేశానికి పరలోకంలో ప్రవేశానికి ఉన్న డిఫరెన్స్ అర్థం అవ్వాలి. నువ్వు మారు మనసు పొందినందున పరలోకం ఆనందించింది. అయితే మారు మనసు పొందుతున్న వారి విషయంలో మనం ఆనందిస్తే అది రాజ్యపు ఆనందం. ఇక్కడ మీరు పేతురు 2వ పత్రికలో నిష్కపటమైన ప్రేమ ఇటువంటివన్నీ మనలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం. పసుపు కల్తీయో కాదు ఎలా తెలుసుకోవచ్చు? పాలు కల్తీయో కాదు ఎలా తెలుసుకోవచ్చు? తేనె కల్తీయో కాదు ఎలా తెలుసుకోవచ్చు? అవి తెలుసుకోపోయినా ఈడి ఆనందం కల్తీయో కాదు తెలుసుకోండి. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉన్నాడు, కానీ ఇదంతా కుళ్ళ ఆనందం అనుకోండి. మనం తెలుసుకోవాలి దాన్ని. లేకపోతే చాలా హ్యాపీగా, ఎందుకు హ్యాపీగా ఉన్నావు? రాత్రి ఆడిపోయాడండి, రాత్రి ఆడిపోయాడు అని హ్యాపీగా ఉన్నాడు. మీకు తెలుసా వాడి పని అయిపోయింది. అది ఆ హ్యాపీనెస్. అది కాదు మన జాయ్. మన జాయ్ ఏంటంటే రోమపత్రిక మీరు చదువుకోండి 14:17 ఏమన్నాడు? దేవుని రాజ్యము నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం. సమాధానం ఎప్పుడైతే ఉందో, నిష్కపటమైన ప్రేమ ఎప్పుడైతే కలుగుతుందో ఎంత హ్యాపీగా ఉంటాం మనం. ఆ జాయ్ లేనివాడు భక్తిహీనుడు. భక్తిహీనుల ఆనందం వేరు. అంతెందుకంటే భక్తిహీనులు ఏం చేస్తున్నారు అన్నాడు పేతురు తన 2వ పత్రికలో? అపహాస్యం చేస్తున్నారు అన్నాడు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయంలో వాళ్ళు ఏమని అపహసిస్తున్నారంటే, ఆ వాగ్దానం ఏమైంది? మన దేవుని సేవకులు ప్రసాద్ అని చెప్పాడు కదా, మా అబ్బాయి బర్త్డే రోజు వాక్యం, అందులో చెప్పారు ఈ మాట. 3వ అధ్యాయం 4వ వచనం, ఆయన రాకుండా వచ్చిన వాగ్దానం ఏమైంది అని అపహసిస్తారంట. కొంతమందికి ఆనందం లేదు కానీ అపహాస్యం ఉంది. హాస్యము అపహాస్యము. అపహాస్యకులు కూర్చుండు చోటను కూర్చోవద్దని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ ఆనందం యథార్థమైన ఆనందం కాదు. వాళ్ళు పతనాలను బట్టి ఆనందిస్తారు, వారు మన తొట్టుబాట్లను బట్టి ఆనందిస్తారు, వారు కొన్ని బలహీనతలు బట్టి ఆనందిస్తారు. వారితో పాటు నువ్వు కూడా కూర్చోవద్దని చెప్పాడు 1వ కీర్తనలో. మరి మన ఆనందం ఏమని చెప్పమన్నాడు? అక్కడే 1వ కీర్తనలో, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. మన ఆనందం అపహాస్యంలో వెతుక్కోకూడదు. పరిహసించే ఆనందం ఉంటదండి. పరిహాసకుల ఆనందం ఎల్లకాలం ఉంటదా? ఎల్లకాలం ఉండదు. ఆనందం మళ్ళీ పోద్ది. కానీ నిత్యము ఆనందించాలంటే పరిశుద్ధాత్మ యందు ఆనందించాలి. నిష్కపటమైన ప్రేమలో నుంచి ఆనందం కలుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఆనందంగా ఉండాలని ఈ మార్గాన్ని మీకు బోధిస్తున్నాను. మరి అపోస్తుడైన పౌలు గారు అన్నాడు కదా, సర్వోత్తమమైన మార్గమును మీకు బోధిస్తున్నాను. సమూయేలు గ్రంథంలో కూడా ఉంది, శ్రేష్టమైన మార్గమును నేను మీకు బోధిస్తున్నానని. కొరింథీ మొదటి పత్రిక 12:31 ప్రకారం సర్వోత్తమమైన మార్గం ఏంటంటే, నేను చెప్పిన కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. లేదు, చేదు, తిరుగుబాటు, ఈ అనుభవాల్లో నుంచి వచ్చేది కపటమైన ప్రేమలే.
అందులో నుంచి ఎప్పుడు కూడా నిజమైన సంతోషం అనేది రాదు. కాబట్టి మీరు ఎందుకు కపటపు మాటలు చెప్పేసి కపటంగా మాట్లాడేసి ఆ తర్వాత మీరు ఆనందంగా ఉందామంటే ఉండలేరు. కుయుక్తిగా నడుచుకొని మీరేమి హ్యాపీగా ఉండలేరు. కాబట్టి ఎవరితో కూడా కపటపు మాటలు చెప్పకుండా ప్రభు మిమ్మల్ని కాపాడును గాక. కపటమైన ప్రేమలు చూపకుండా ప్రభు మిమ్మల్ని కాపాడును గాక. ఊరికే ఎప్పుడు ఇలా పలకరించొద్దు. బాగున్నావా అని పలకరించి నువ్వెందుకు బాగోవులే, నువ్వు బాగానే లాగిచ్చేస్తున్నావులే, మా ఓడిదంతా నువ్వే తినేస్తున్నావు అనే ఆ బుద్ధి అసలు రానీకండి. ఎందుకంటే ఇక అది వచ్చిందంటే మీరు తర్వాత ఆ కపటమైన మాటలు అసలు ఇంకోటి ఏంటంటే పలకరించే మనసు లేకపోతే పలకరించకండి అంతే. ప్రార్థన చేసుకోండి. అలాగ ఇదేంటి ప్రభా, నేను ఎంత వాక్యం వింటున్నాను, లేకపోతే ఎంత బాగా నేను ప్రార్థనకు అటెండ్ అవుతాను, నాలో ఎంత చెడ్డ బుద్ధి ఎందుకు ఉంది, ఈ విషయంలో నాకు జయాన్ని ఇవ్వని అడుగుతూ ఉండాలి. ఎవరన్నా వచ్చి ఏంటి కనీసం పలకరించలేదంటే యథార్థంగా చెప్పమే, పలకరించే మనసు కూడా లేనంత భక్తిహీనత వచ్చింది నాలో అని చెప్పుకోండి. లేకపోతే నోరు మూసుకొని ఉండండి. అంతేగాని పైకి నటించొద్దు. ఎలాగంటే ఏదో పలకరిస్తున్నట్లుగా పలకరించడమే తప్ప ఎదుటోళ్ళు మేలు అపేక్షించని వారు. మీరు కావాలంటే చదవండి. యోసేపు గురించి అక్కడ ఏముందంటే, తన సహోదరులు అతని యందు పగబట్టి క్షేమ సమాచారమైన అడగలేకపోయిరి అనే మాట ఆదికాండం 37లో ఉంది. చాలా మంది మన క్షేమాన్ని విచారించిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు చూడండి, శిష్యులను వీడుకొల్పి అద్దరికి మీరు మాకంటే ముందుగా వెళ్ళండి అని చెప్పాడు. వారు వెళ్తుంటుండగా యేసు ప్రభు మధ్యరాత్రి ఆయన లేకపోతే ఆ మొదటి జామున ఆయన ఏం చేస్తున్నాడంటే నీళ్ల మీద వస్తూ వారిని పలకరించాడు. పలకరింపులు లేవు, పరామర్శలు లేవు, క్షేమ సమాచారం అడగటం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనము అంతగా ప్రేమ కలిగి లేము. కానీ ప్రభు మనలో పుట్టించాలి. ప్రభు మనలో దాని ప్రేమ పుట్టించాలి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని భక్తిహీనులు అని అంటే అప్పుడు మీరు ఈ అనుభవాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేదంటే ఆరోపణ సరైనది కాదు. నేను భక్తిహీనున్నా కాదా అనేది ఉదయకాలం మనం ఆలోచించేద్దాం. కాబట్టి ఇప్పుడు యోబు భక్తిహీనుడే కాదా? యోబు గ్రంథం 18వ అధ్యాయంలో నుండి మనం ఈ ఉదయకాలం చదివిన దగ్గర యోబు భక్తిహీనుడు అనేది ఈ బిల్దదు ఆరోపణ. అలాగే మన జీవితాల్లో కూడా చాలా మంది బిల్దదులు ఉంటారు. వారు కూడా ఏమంటారంటే ఈ కృపావాక్యం అంటగా ఏదో వింటున్నావు అంట కదా, ఇంక అందులో ప్రార్థన చేయక్కర్లేదంట కదా, వాక్యం ఏం చదువుకోక్కర్లేదంట కదా, ఇంకెల్లప్పుడు మనం దేవుని ఎదుటి నీతిమంతులమేనంట కదా, చచ్చిపోయినా పరలోకం వెళ్ళిపోతామంటగా, నరకం వెళ్ళే అవకాశమే లేదంటగా, ఇంకెందుకు ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, భక్తిహీనులమే మనం అని వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారన్నమాట. అప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి తమ్ముడు కూర్చో అని చెప్పి తీతు 3:6 తీసి కృప వల్ల నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నిత్య జీవన గురించి నిరీక్షణ బట్టి దానికి వారసులు మొదటికై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధి కుమ్మరించడానికి వచనం చదివి ఈ వాక్యం అంతా అడిగి చెప్పేయాల. భక్తిహీనంగా ఉండే అవకాశం ఈ పరిచర్యలో లేదు. భక్తిహీనతకు తావే లేదు. ఇంకొక మాట ఏంటంటే ఫైనల్లీ దైవ భక్తి ఎవరైతే కలిగి ఉంటారో వారిలో దైవ భయం కూడా ఉంటది. ఆదికాండం 22వ అధ్యాయం మీరు చదివితే అక్కడ రెవరెన్స్ అనే మాట రాయబడింది. ఇంగ్లీష్ లో రెవరెండ్ అంటాం కదా. రెవరెండ్ అంటే పూజార్హుడు. రెవరెండ్ అంటే పూజార్హుడు. మన ప్రభు ఎవరు? పూజార్హుడు. ఇప్పుడు రెవరెన్స్ అంటే ఏంటి? ఆరాధన. ఇక్కడ అబ్రహాము ఇస్సాకులు ఇలా చెప్పారు, మేము వెళ్తున్నాం, మొక్కి మరలా వస్తామని చెప్పారు. అది ఆరాధన. సో ఈ ఆరాధన అనే దృక్పథం, భక్తి అనే దృక్పథం ఎవరిలో అయితే ఉందో అబ్రహాములో 22:12 ఉంది, అబ్రహాము దేవునికి భయపడేవాడు. దేవుని భయం కూడా పెరిగిపోతా ఉంటది మనలో. దేవుని భయం కలిగిన వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఆరాధనకు వస్తారా? ఆరాధన 9ంటికి అండి, లేదా 9:30కే. 10:30కి వస్తున్నారంటే వాళ్ళు దేవుని భయం ఉందా? లేదు. అంటే వాళ్ళ భక్తి కూడా లేదు. అసలు ఫస్ట్ ఎన్ని పనులున్నా సమయానికి మీటింగ్ లో కూర్చోవాలి. అది దేవుని భయం కలిగిన వాళ్ళు మనకు అనిపిస్తుంది. అబ్రహాము ఆరాధన చేయడానికి ఏ సమయంలో లేచి వెళ్ళాడు? ఆరాధన రోజు కూడా కొంతమందికి మంచాలు వదలరు. ఆ రోజు కూడా అనుకుంటారు ఈ రోజు జూమ్ మీటింగ్ లేదు కాబట్టి 8-9 దాకా మనం జాగ్రత్తగా ప్రయాణం చేసేద్దాం అనుకుంటారు. ఆ రోజు పెందలకాడే లేచి అబ్రహాం కట్టెలు చీల్చి తన కట్టెలు గాడిదలు తీసుకొని పనివారిని తీసుకొని ఇస్సాకుని తీసుకొని కొండెక్కితేనే క్వశ్చన్లు అడిగినోడు ఇంటికాడ క్వశ్చన్లు అడగడు. ఎంత పొద్దున లేపుతున్నావు డాడీ, నేను 10th క్లాస్ కాదు కదా అంటాడు కదా. ఆయన లేపాడు, లేపి తీసుకెళ్ళాడు. ఎన్నో క్వశ్చన్లు అడుగుతాడు, అయినా తీసుకెళ్ళాడు. ఆరాధనకి
సమయానికి రావటం, ప్రార్థనలకు సమయానికి రావటం, ఇవన్నీ పరిచర్లో ఉండవు అనుకోవద్దు. అలా ఇప్పుడు అసలు ఈ సమయానికి మీటింగ్లు స్టార్ట్ చేయని పరిచర్య అయితే ఇది ఎప్పుడో పోయేది. మీరు కొంతమంది లేట్ గా జాయిన్ అవుతారేమో కానీ ఇది ఎగ్జాక్ట్ గా ప్రతిరోజు కూడా నిర్వహించబడుతుంది. ఇదనే కాదు, ఆదివారం కూడా అంతే. ఎక్కడ లేట్ అయినా కూడా ఫ్లైట్ మిస్ అయిపోతాం. అందుకని ఆ టైం ఎప్పుడైతే కరెక్ట్ గా నిర్వహించడం జరిగిందో అప్పటి నుంచి ఇన్ని ఆరాధన జరిగించుకోవడానికి కృప దేవుడు ఇస్తున్నాడు అనమాట. కాబట్టి ఆరాధన అని అనగానే సమయానికి రాకపోవటం, మీటింగ్ అనగానే టైంకి రాకపోవటం, ఇవన్నీ కూడా దేవుని భయం లేవు అనే దానికి సూచనలు. కానీ దానికి ముందు భక్తి లేదు కాబట్టి భయం అనేది ఉండదు. మన ముందు వెళ్ళిపోయిన చాలా మంది ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా సమయానికి కూడికలు ప్రారంభించి సమయానికి ముగించేవారు. ఇప్పుడు చూడండి, 6 గంటలకు మొదలెడతారు, 9 దాకా పాడిందే పాడుతూ ఉంటారు. 9 వాక్యం ఎత్తే ఇంకా అందరూ ఏమైపోతారు? అందరు నిద్రపోతారు. అందరు నిద్రపోతే ఈయన మాత్రం గట్టిగా వాక్యం చెప్పి ఈయన వెళ్ళిపోతారు. కొంతమంది ఏమో ఈ వాక్యం ఇచ్చే ముందు ఆరాధన అని చెప్పేసి వాళ్ళని బాగా ఆ ఆరాధన పేరిట పాటలు పాడిచ్చి మొత్తం వాళ్ళని అలసట చెందించి వాళ్ళని ఇప్పుడు కూర్చొని నిద్రపోండి అన్నట్టు కూర్చోబెట్టి మనకు వాక్యం ఎత్తారు. అటువంటి పరిస్థితులు నేటి సంఘాల్లో ఉన్నాయి. కానీ అది కాదు, మన కూడికి కరెక్ట్ గా 7 గంటలకు స్టార్ట్ చేయాలా, 2 వర్తమానాలు అయితే 10 లోపు ముగించాలి. అంతే తప్ప 7 నుంచి 10 దాకా పాటలు పాడి 10కి వాక్యం ఎత్తే జనాలకి ఏమర్థమైంది? అది కాదు. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకున్నాం, నేర్చుకున్నాం, ఇంకా అందరు నేర్చుకుందరు గాక. కాబట్టి ఉదయకాలం భక్తిలో ఉన్న అనుభవాలు ధ్యానం చేద్దాం. మీరు రాసుకోండి కావాల్సింది. దైవభక్తి గలవారు లేదు అనే దానిలో ఉండరు, చేదు అనే దానిలో ఉండరు, తిరుగుబాటు అనే దానిలో ఉండరు, తెగులు అనే దానిలో ఉండరు, సమాధానం కలిగి నిష్కపటమైన ప్రేమ కలిగి ఉంటారు, ఆత్మీయందు ఎప్పుడు ఆనందం కలిగి ఉంటారు. 7వదిగా ఇప్పుడు చెప్పుకున్నట్లుగా వాళ్ళు దేవుని భయం కలిగి కూడా ఉంటారు. 7 అనుభవాలు దైవభక్తి గల జీవితంలో మనకు ఉంటాయి. లేదు అనేది ఉండదు, చేదు అనేది ఉండదు, తిరుగుబాటు ఉండదు, తెగులు ఉండదు, నిష్కపటమైన ప్రేమ ఉంటది. ప్రేమను బట్టి కపటపు మాటలు లేవు కాబట్టి, క్విక్ గా నడవట్లేదు కాబట్టి ఆ ఆనందం ఉంటది. దాంతో పాటు దేవుని భయం కూడా ఉంటుంది. సో సమయ పాలన విషయంలో అన్ని విషయాలు దేవుని భయంతో మనం సాగిపోతాం. ప్రభు ఆత్మ ఈ తలంపులు ఈ ఉదయకాలం మనందరి వినికిడిలో దీవించును గాక. భక్తిహీనులం అనే ఆరోపణ మన మీద వస్తున్నప్పుడు వాక్య వివరణతో పాటు మన జీవితాన్ని మనం అందరం కూడా తెలియపరచవలసిన వారంగా ఉన్నామని తెలియపరిచి మాటలు ముగిస్తాం. ప్రభు ఈ తలంపులు అందరికి అర్థమగునట్లుగా అందరి హృదయాలు ముద్రించబడినట్లు చేయను గాక. ఆమేన్. ఆమేన్. యోబు గ్రంథం 18వ అధ్యాయం నుంచి యోబు స్నేహితుడు బిల్దాదు ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరము ఇస్తూ యోబుని భక్తిహీనుడని ఆరోపణ చేస్తున్నట్టుగా ఈ యొక్క అధ్యాయాన్ని చూస్తూ మనకి భక్తిహీనుల్లో ఉండే లక్షణాలు అలాగే భక్తి కలిగి భక్తి సాధకం చేస్తున్నటువంటి వారిలో ఉండే లక్షణాల గురించి ప్రభు ఈ యొక్క ఉదయకాలం మందు మనతో స్పష్టంగా మాట్లాడారు. భక్తి హీనులలో ఉండేది వారు లేదు అనే అనుభవం, లేదు అనే అనుభవం నుంచి చేదు అనే అనుభవం, చేదు అనే అనుభవం నుంచి కలిగే తిరుగుబాటు తర్వాత వారిలో కలిగే తెగులు, అలాగే వారిలో కలిగి ఉన్నటువంటి కప్పడం, ఆనందం లేకపోవడం, సమాధానం లేకపోవడం, ఇలాగే అనేక అనుభవాలు ప్రభు. అలాగే మనుషుల వైపు చూడడం, భక్తిహీనతలో ఉన్న వాళ్ళు ప్రభువులో ఉన్న సంపూర్ణత గురించి కాకుండా వాళ్ళు మనుషుల వైపు చూస్తారనే విషయాన్ని కూడా ప్రభు మాట్లాడారు. అలాగే దైవభక్తి సాధకం చేస్తున్నటువంటి వారు నిత్య జీవనానికి వచ్చినటువంటి నిరీక్షణలో సర్వసంపూర్ణత క్రీస్తునందే ఉందని నిరీక్షణ కలిగి క్రీస్తులో ఉన్నటువంటి సమాధానాన్ని, క్రీస్తులో ఉన్నటువంటి సర్వసంపూర్ణతను, అలాగే ఆత్మీయందలి ఆనందాన్ని అనుభవిస్తూ వారు కపటం లేని వారుగా నిష్కపటమైనటువంటి ప్రేమతో వారు అందరికి సమాధానకరంగా ఎలా ఉంటారు ప్రభు యొక్క వర్తమానం ద్వారా మన అందరితో మాట్లాడారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులు కూడిపక్షం వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యం ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు సాయంత్రం దండగర జగన్నాథపురంలో జరిగే పరిచయం కొరకు ప్రార్థన చేయండి. అలాగే రేపు జరగబోయే కృతజ్ఞత కూడి కొరకు 18, 19, 20 తేదీల్లో జరిగే పెంటపాడులో జరిగే సువార్త సభల కొరకు, అలాగే 21, 22 తేదీల్లో హైదరాబాద్ లో జరిగే పరిచయం కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలన్న ఆసక్తి కలిగిన వారు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడికి ముగించేసుకుందాం.
వందనాలండి. వందలు రాజేష్ చేయండి. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమమేడు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని దర్శించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మాతో తేటగా మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. అనేక మంది ప్రభువా భక్తిహీనులై మా మీద ఆరోపణలు చేసే వాళ్ళు ఉంటారని నాయన, వారి ఆరోపణలన్నీ కూడా ప్రభువా వారి మనసులో ఏదో పెట్టుకుని చేస్తారని నాయన మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నిజంగానే భక్తిహీనత అని అంటే అది లేదు అనే దాంట్లోంచి పుడుతుందని, అది చేదుగా మారుతుందని మాత్రమే కాదు, అక్కడి నుంచి తిరుగుబాటు కలుగుతుందని నాయన, ఆ తిరుగుబాటులో నుంచే నాయన ప్రభా తర్వాత రోగం అనేది మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు నాయన. అట్టి భక్తిహీనత నాయన ఎవరిలోనూ లేకుండా మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఇంకెవరిలైనా అలాంటివి ఉంటే ధైర్యంగా ప్రభా ఆ భక్తిహీనత నాలో ఉందని ఒప్పుకొని నాయన చక్కగా మీ పాదాల చెంత కృప పొందుకొని దానిలోంచి బయటపడటానికి మీ కృప చూపించుకొని వేడుకుని, ఈ భక్తిహీనత ద్వారా నాయన పైకి భక్తి గలవారిలాగా కనపడతాం గాని లోపట కపటము ప్రభువా ఉంచుకుంటామని నాయన మీరు వాక్యాన్ని కూడా తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. అట్టి పరిస్థితులు మీ కృప చేత నాయన ఈ పరిచయలో ఉండకుండాను గాకని ప్రార్థన చేస్తూ ఉన్నా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నా మాత్రమే కాదు నాయన, వాస్తవానికి ప్రభా యోబు మీద నేరారోపణ చేస్తున్నవాడు మనసులో ఏదో పెట్టుకుని చేస్తున్నాడు నాయన. అలాగని అనేక మంది మనసులో ఏదో పెట్టుకొని ప్రభా మాట్లాడేవారు వారు తెలిసిపోతారని నాయన మీరు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తాను. మేము కూడా ప్రభా యథార్థమైన భక్తి నాయన, దైవభక్తి, నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమే నాయన, అది ఎప్పుడు ప్రభా నెమ్మది కలిగి ఉంటుందని విస్తారముగా మాట్లాడమని, అవసరమైన మాటలే మాట్లాడతామని నాయన మీరు మాకు తెలియజేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేనిని గురించి తొందరపడక ప్రతి విషయంలో మౌనంగా ఉంటూ అవసరాన్ని బట్టి మాట్లాడే అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేనిని గూర్చి సమయం రాకముందు నాయన ఊరకనే మాట్లాడకుండా నేను ఉండటానికి మీ కృప అనుగ్రహించండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిజంగా మా ప్రభువా భక్తిహీనుల లక్షణాలు నాయన, యథార్థ పరుల లక్షణాలు మీరు మాతో తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన. భక్తిహీనులు ప్రభువా తమ నోటికి కళ్ళెం పెట్టుకోరు నాయన. యథార్థవంతులు తమ నోటిని మేలు కొరకు, అనుకూల వచనం కొరకు నాయన వాడతారని మీరు చెప్పారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగన ప్రభువా మేము ఈ సంగతులన్నిటిని బట్టి మీ కృప చేత నాయన నడిపించబడటానికి మీరు సహాయం చేస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. లేదు చేదు నాయన, అలాగే దానిలోంచి పుట్టే ఆ చేతిలోంచి పుట్టే తిరుగుబాటు అనేది మా వద్ద ఉండకుండాగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఆ తిరుగుబాటు ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా రోగము అనే అనుభవంలోనికి వెళ్ళిపోతాం. మా శరీరాల్లో స్వస్థత, సంపూర్ణత, క్రీస్తులో ఉన్న సంపూర్ణత అనే దాన్ని మా జీవితాల్లో కానీ మా శరీరంలో కానీ మేము అనుభవించలే ఆయన. క్రీస్తులో మాకు అన్నీ ఉన్నాయి, క్రీస్తే మా సర్వం అనే అనుభవంలో బ్రతుకుతూ మేము ఎవరి వైపు చూడక్కర్లేకుండా
ఎవరో మాకేదో అన్యాయం చేసేస్తే మాకేదో తగ్గిపోద్ది, మాకు తరిగిపోద్ది అన్నట్టు కాకుండా క్రీస్తే నా సర్వం, క్రీస్తే నా జీవం, ఆయనలో ఉన్న సర్వసంపూర్ణత అది నాదే, ఆ సర్వము నాలో కృమ్మరించబడింది అని ఎరిగితే ప్రభా మేము ఎవ్వరి మీద ప్రభా అసూయ గాని మత్సరం గాని పడే అవకాశం ఉండదు. కాబట్టి మా సర్వమైన మా ప్రభువుని మేము ఎల్లప్పుడూ ఎరుగుతూ ఆయనలో ఉన్న సర్వసంపూర్ణత, క్రీస్తునందు సర్వసంపూర్ణత నివసించుచున్నది, నేను క్రీస్తులో ఉన్నాను, ఆయనలో ఉన్నదంతా నాదే అని ఎరగటానికి నాయన మీ కృప చూపించమని వేడుకుంటూ మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. మాత్రమే కాదు నాయన, పరలోకములో ఒక పాపి చేర్చబడితే పరలోకంలో ఆనందం నాయన. అలాగనే ఇక్కడ ప్రభువా మేము రాజ్యాన్ని అనుభవిస్తే నాయన మాకు ఆనందం, అనేకులకు ఆనందం. మా మట్టుకు మేము ఆనందంగా ఉంటాం, అనేకులకు ఆనందంగా ఉంటాం. మేము ఆశీర్వదించబడతాం, అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటాం అని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పెద్ద కుమారుడు చిన్న కుమారుడు వచ్చినందుకు ఆనందిస్తే అది రాజ్యం అని, చిన్న కుమారుడిని తండ్రి చేర్చుకోవటం అది పరలోకం అని మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇటు సంగతులన్నింటినీ మా హృదయాల్లో స్థిరపరిచి నాయన మమ్మల్ని ఒక ఉన్నతమైన అనుభవంలోకి, మా అనుదిన విశ్వాసంలో ఒక ఉన్నతమైన అనుభవంలోనికి ప్రతిరోజు కొన్ని కొత్త సంగతులను పట్టుకొని నాయన మేము సాగిపోవటానికి, మా అనుదిన జీవితాల్లో ఈ లోకంలో సాగిపోవటానికి నాయన నిబ్బరంగా కలిగించే సంగతులు, ధైర్యం పుట్టించే సంగతులు మా ముందు మీరు పెట్టి నడిపిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సేవకుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. జరగబోయే పరిచర్లన్నిటినీ మీ ఆత్మ ద్వారా మీరు జరిగిస్తున్నారు, అందుకు స్తోత్రాలు. సమస్తము శక్తి చేత కాదు, బలం చేత కాదు, మీ ఆత్మ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి అత్యధికమైన విజయాన్ని మేము అడుగుపెట్టు ప్రతి స్థలంలో చూస్తున్నాం, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మా ముందున్న మీ కార్యాలన్నిటిలో కూడా అత్యధికమైన విజయం మీరు మాకు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. పోలీస్ పర్మిషన్ కూడా డిఎస్పీ వరకు వెళ్ళింది, రేపు దాన్ని అప్రూవ్ చేయాలా, అది కూడా మీరు జరిగిస్తున్నారు. ఈ రోజే దాన్ని జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగే పోస్టర్స్, మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఈ 2 దినాలలోనే జరగాల. పోస్టర్స్ పేస్ట్ చేయటం, స్టిక్కర్స్ పేస్ట్ చేయటం, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం, బ్యానర్స్ మరి ఇవన్నీ ఏర్పాటు చేయటం ఈ 2-3 దినాల్లో జరగాల. వీటన్నిటిని మీరు ఘనంగా జరిగిస్తున్నారు, అందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మీ కుమారుడు నామ మహిమార్థం, మా ప్రభుని యేసుక్రీస్తు వారి నామ మహిమార్థం, ఆయనను గూర్చిన సువార్త సత్యం ప్రకటించబడి నిమిత్తం అనేకులకు విడుదల, అనేకులకు రక్షణ, ఆనందము కలుగు నిమిత్తము ఇవన్నీ ఘనంగా మీరు జరిగించి ముగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అనేక మందికి 18, 19, 20 సభలో కూర్చిన వర్తమానం అంది అనేక మంది రాగలటానికి చూపించండి నాయన. మరి అక్కడ 15వ తారీఖున మరి అక్కడ జరగబోయే కార్యక్రమం వీటన్నిటి విషయంలో ఎటువంటి ప్రభావం లేకుండా దాన్ని అది తగ్గిపోయే మహిమ, ఖచ్చితంగా ఆ మహిమ కనబడకుండా మీరు చేస్తారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తాం. యేసు ప్రభు నామంలో మా మనవులన్నీ నాయన మీరు విన్నారు, అవన్నిటిని జరిగించారు, మేము పొందుకున్నాం. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ముగింపు వందనాలు. ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. వందనాలు తెలియజేసుకుని కూడిక ముగించేసుకుని వందనాలండి. వందనాలండి. వందనాలండి అందరికీ. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యాన్ని నుంచి దైవసేవకు హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.